Hi viewers, Namaste. Today I am going to teach exponents. A means a to the power of 1. ఇక్కడ ఏమి లేదు అంటే పవర్ 1 ఉన్నట్లు లెక్క. The next a plus a equal to 2a and a into a equal to a square. ఇక్కడ ఎన్ని ఏలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ప్లస్ సింబల్ వస్తే ఈ 2 అనేది ముందుగా వస్తుంది కోఎఫిషియంట్ లాగా. a into a అంటే రెండు ఏలు ఉన్నాయి, ఆ 2 అనేది ఎక్స్పోనెంట్ లాగా పైన వస్తుంది. అలాగే a ప్లస్ a 3 ఉన్నాయి కాబట్టి 3a. మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ వచ్చింది అనుకోండి, ఈ 3 అనేది a అలాగే ఉంది, ఈ 3 అనేది పవర్ లాగా ఎక్స్పోనెంట్ లాగా వచ్చింది. ఇక్కడ 4a's ఉన్నాయి, a ప్లస్ a 4a. ఇక్కడ కూడా 4a's ఉన్నాయి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఈ 4 అనేది ముందు వచ్చింది, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి పవర్ పైన వచ్చింది. ఇస్ దిస్ క్లియర్? మనకు ప్లస్ ఉంటే ఆ నంబర్ అనేటువంటి ఎన్ని ఏస్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్ ఉన్నాయి అనేటువంటిది ముందు వస్తుంది, మల్టిప్లికేషన్ ఉంటే ఆ నంబర్ అనేది పైన వస్తుంది. ఈ ఏ అనేది మాత్రం యాస్టీస్ గా ఉంటుంది. నెక్స్ట్ జనరల్ గా 2a అయినా ఏ స్క్వేర్ అయినా సేమే అని అనుకుంటారు. ఇది చాలా డిఫరెన్స్ ఉంది దానికి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ 2a ఉంది, ఏ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 5 అనుకుందాం. a ఈక్వల్స్ టు 5. 2a మీన్స్ 2 into 5. 2a means 2 into a. a equals to 5. 2 5s are 10. ఇప్పుడు a ప్లేస్ లో 5 రాయాలి. నెక్స్ట్ a ప్లేస్ లో 5 రాసాం, స్క్వేర్. a స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైంది 5 స్క్వేర్ అయింది. 5 స్క్వేర్ మీన్స్ 5 into 5. 5 5s are 25. ఇక్కడ బేస్ ని మనం అన్నిసార్లు రాస్తాం. ఇక్కడ బేస్ ఏదైతుందో దాన్నే రాస్తాం. ఇక్కడ పవర్ ఎంత ఉందో అన్ని టైమ్స్ రాస్తాం. 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. 5 5s are 25. చూడండి, 2a ఈక్వల్ టు 10 వచ్చింది, a స్క్వేర్ ఈక్వల్ టు 25 వచ్చింది. సో 2a వేరే, a స్క్వేర్ వేరే, 3a వేరే, a క్యూబ్ వేరే. ఇది ప్లస్, అది మల్టిప్లికేషన్. నెక్స్ట్ 5 to the power of 3, 3 to the power of 5. చూడడానికి సేమ్ అనిపిస్తుంది, మరి వీటి మధ్య డిఫరెన్స్ ఏదో చూద్దాం మనం. ఇప్పుడు బేస్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పోనెంట్ ఎన్ని టైమ్స్ ఉందో అన్నిసార్లు వస్తుందని మాట్లాడుకుందాం. బేస్ ఏముంది 5 ఉంది, ఇక్కడ ఎక్స్పోనెంట్ ఎంత ఉంది? పవర్ 3 ఉంది. సో 5 into 5 into 5. 5 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ వచ్చింది. 5 5s are 25. 25 5s are 125. క్లియర్? నెక్స్ట్ 3 to the power of 5. బేస్ ని రాస్తాం, ఎక్స్పోనెంట్ ఎన్ని టైమ్స్ ఉంది అంత టైం రాస్తాం. 5 ఉంది కాబట్టి 3 ని 5 టైమ్స్ రాస్తాం. 1 2 3 4 5. 3 3s are 9, 3s are 27, 3s are 81. 81 into 3, 243. సో 5 క్యూబ్ అంటే 125 వచ్చింది. 3 to the power of 5 అంటే మనకి 243 వచ్చింది. ఇది డిఫరెన్స్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేస్ నే రాస్తాం, ఎక్స్పోనెంట్ ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ రాస్తాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి బేస్ కి, ఎక్స్పోనెంట్ కి, కోఎఫిషియంట్ కి డిఫరెన్స్ ఏదో చూద్దాం. ఇక్కడ 2x to the power of 5. దీని ఏమని చదువుతాం? 2x to the power of 5 అని చదువుతాం. ఇది 2x whole to the power of 5. దీని మొత్తానికి కూడా పవర్ ఉంది కాబట్టి whole to the power of 5 అని చదువుతాం. బేస్, ఎక్స్పోనెంట్, కోఎఫిషియంట్ డిఫరెన్స్ చూద్దాం. దిస్ ఈస్ కోఎఫిషియంట్. ముందర మనకి ఏదైతే ఉందో ఇక్కడ నంబర్ న్యూమరికల్ ఉందో అది కోఎఫిషియంట్. నెక్స్ట్ ఈ x to the power of 5 లో x అనేది బేస్ అండ్ 5 ఈస్ ఎక్స్పోనెంట్. 2 కోఎఫిషియంట్, x బేస్, 5 ఎక్స్పోనెంట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవరకు ఈ మొత్తానికి పవర్ ఉంది కాబట్టి 2x ఈస్ బేస్ అండ్ 5 ఈస్ ఎక్స్పోనెంట్. ఇక్కడ మరి కోఎఫిషియంట్ ఏంటంటే ఇక్కడ ఏ లేకపోతే మనకి ఇక్కడ ఏ నెంబర్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది అనుకోండి, దానికి ఏ లేకపోతే కోఎఫిషియంట్ 1. అలాగే దీని కూడా కోఎఫిషియంట్ ఎంత అంటే 1. కోఎఫిషియంట్ ఇస్ 1. బేస్ ఇస్ 2x. హియర్ బేస్ ఇస్ x, బేస్ ఇస్ మొత్తానికి ఉంది కాబట్టి 2x, ఎక్స్పోనెంట్ సేమ్ 5 5. ఇది క్లియర్? దీన్ని రాస్తే మనం ఏమని రాస్తామంటే ఇప్పుడు 2 x to the power of 5. ఈ 5 అనేది x మాత్రమే ఉంది కాబట్టి
దీన్ని 5 టైమ్స్ రాస్తాం. 2 3 4 5. 2 ఇంటూ ఎక్స్ మాత్రమే 5 టైమ్స్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, వదిలేయండి. కోఎఫిషియంట్ 1 ఉన్నా మనం 1 తో మల్టిప్లై చేసిన అలాగే ఉంటుంది కాబట్టి 2x పవర్ 5 మీన్స్ 2x into 2x into 2x into 2x into 2x 1 2 3 4 5. ఈ 2x అనేది 5 టైమ్స్ వచ్చింది. సెకండ్ రూల్, a to the power of 0 equal to 1 మీన్స్ ఎనీ నంబర్ ఎక్సెప్ట్ 0, ఏ నంబర్ పైన 0 ఉన్నా అది 1 అవుతుంది. 0 to the power of 0 ఉంటే మనం నాట్ డిఫైన్. నెక్స్ట్ 1 ఉంది అనుకోండి, 1 power 0 మీన్స్ 1, 2 power 0 మీన్స్ 1. ఎంత నంబర్ ఉన్నా దాని పవర్ 0 ఉంటే ఇట్స్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 5 to the power of 0 minus 4 to the power of 0 into 3 to the power of 0 అనే ప్రాబ్లం ఉంది ఇక్కడ. మనకి 5 to the power of 0 means 1, 4 to the power of 0 also 1, 3 to the power of 0 also 1. 1 minus 1 0 into 1, 0 into 1 0. Is this clear? Next తీసుకుంటే 8 to the power of m into 8 to the power of n equal to 8 to the power of m plus n means x cube ఉంది into x square ఉంది. రెండు బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు బేసెస్ ఈక్వల్ గా ఉంటూ మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే ఎన్ని బేసిక్స్ ఉన్నా సరే ఒకటే బేస్ రాయాలి. ఎన్ని బేసిస్ ఉన్నా ఒకటే బేస్ రాసి ఈ పవర్స్ ని యాడ్ చేయాలి. 3 plus 2 3 plus 2 equal to 5. ఇక్కడ 2 నే ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉన్నా సరే మనం ఒక్క బేస్ రాసి పవర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ అని అనుకోండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ 3 టైమ్స్ రాస్తాం. ఎక్స్ స్క్వేర్ అని అనుకోండి 2 టైమ్స్ రాస్తాం. 1 2 3 4 5 అప్పుడు ఏమవుతుంది, x to the power of 5 అవుతుంది. 8 to the power of m by 8 to the power of n equal to 8 to the power of m minus n. ఇక కండిషన్ ఏంటంటే m గ్రేటర్ దెన్ n అంటే ఈ పవర్ న్యూమరేటర్ లో ఉన్నటువంటి పవర్ ఎక్కువగా ఉండాలి, డినామినేటర్ పవర్ తక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ x to the power of 5 by x to the power of 3. అప్పుడు మనం ఏం చేస్తాం, రెండు పవర్స్ ఉంటే ఒక పవర్ వేసి మైనస్ చేస్తాం. మధ్యలో మల్టిప్లికేషన్ ఉంటేనేమో పవర్స్ ని యాడ్ చేస్తాం, డివైడ్ ఉంటేనేమో పవర్స్ ని మైనస్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. 5 minus 3 equal to 2. 5 minus 3 రెండు బేస్లలో ఒక బేస్ రాసాం. ఈ బేస్ మైనస్ ఈ బేస్ 5 minus 3 equal to 2. x to the power of 5 means x ని 5 టైమ్స్ రాసుకోవాలి. 1 2 3 4 5. x cube means 3 టైమ్స్ రాసుకోవాలి. 1 2 3. ఇక్కడ 3x's క్యాన్సిల్ అయిపోతే మనకి x into x మిగిలింది, దట్ ఈస్ x స్క్వేర్. మనం ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ ఇక్కడ న్యూమరేటర్ పవర్ ఎక్కువ ఉంది, డినామినేటర్ పవర్ ఎలా ఎక్కువ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. 8 to the power of m by 8 to the power of n equal to 1 by 8 to the power of n minus m. కండిషన్ ఏంటి, n గ్రేటర్ దెన్ టు m అంటే డినామినేటర్ లో ఉన్న పవర్ న్యూమరేటర్ లో ఉన్న పవర్ కంటే ఎక్కువగా ఉండాలి. x క్యూబ్ బై x to the power of 5 మీన్స్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం రాయాలి, 1 బై 8 to the power of n minus m x to the power of 5 minus 3 equal to 2. 1 by x square వచ్చింది, ఇక్కడ x square వచ్చింది, ఇక్కడ 1 by x square వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఇలా రాసాం అనుకోండి, x cube means 1 2 3 x into x into x. x to the power of 5 means x into x into x into x into x 5 times. సేమ్ 3x క్యాన్సిల్ అయిపోతే మనకి న్యూమరేటర్ లేకపోతే మనకి క్యాజువల్ గా 1 ఉన్నట్టే. నెక్స్ట్ x into x స్క్వేర్ 1 by x స్క్వేర్ మనం అలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏబి బ్రాకెట్ ఉంటే మనం హోల్ అని చదువుతామని చెప్పాం. ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ b టు ది పవర్ ఆఫ్ m. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏబి అంటే ఇక్కడ మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నట్టు. ఈ పవర్ ఏమవుతుందంటే దీనికి మరియు దీనికి రెండింటికి కూడా వస్తుంది, a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ b టు ది పవర్ ఆఫ్ m. ఇక్కడ ఏబిసి అని ఉన్నాయి అనుకోండి, a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ b టు ది పవర్ ఆఫ్ m ఇంటూ c టు ది పవర్ ఆఫ్ m. అలా మధ్యలో బ్రాకెట్ లోపల ఎన్ని ఉన్నా దాని పవర్ టోటల్ పవర్ ఉంటే అన్నిటికీ కూడా పవర్ వచ్చేస్తుంది. హియర్ xy whole to the power of 3 means x cube into y cube. Clear? A by b
హోల్ టు ది పవర్ ఆఫ్ m ఉన్నప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వర్తించిందో డివైడ్ అన్నప్పుడు కూడా అలాగే వర్తిస్తుంది. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ సింబల్ పెట్టాం, డివైడ్ అన్నప్పుడు డివైడ్ సింబల్ పెట్టాం. a by b హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ m బై b టు ది పవర్ ఆఫ్ m. ఈ m అనేది న్యూమరేటర్ కి వర్తిస్తుంది, డినామినేటర్ కూడా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x బై y హోల్ క్యూబ్, x కి ఈ పవర్ వర్తిస్తుంది x క్యూబ్ బై y కి కూడా వర్తిస్తుంది y క్యూబ్. నెక్స్ట్ a టు ది పవర్ ఆఫ్ మైనస్ n ఈక్వల్ టు 1 బై a టు ది పవర్ ఆఫ్ n. అంటే పవర్ మైనస్ ఉంటే ఇక్కడ డినామినేటర్కి వెళ్ళే వరకు ప్లస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 ఈక్వల్ టు 1 బై x స్క్వేర్. అదే ప్లస్ ఉంది అనుకోండి, డినామినేటర్కి వెళ్తే మైనస్ అవుతుంది. a టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 1 బై a టు ది పవర్ ఆఫ్ మైనస్ n. x క్యూబ్ తీసుకున్నాము, ఇక్కడ ఏమవుతుంది, డినామినేటర్కి వెళ్తే 1 బై x టు ది పవర్ ఆఫ్ మైనస్ 3 గా మారుతుంది. అలా a టు ది పవర్ ఆఫ్ m, a టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ mn. mn మీన్స్ m ఇంటూ n. నెక్స్ట్ ఎగ్జాంపుల్ x టు ది పవర్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్, x క్యూబ్ హోల్ స్క్వేర్ మీన్స్ ఈ రెండు పవర్స్ ని మనం మల్టిప్లై చేయాలా. 3 ఇంటూ 2, 2 3 జా 6 ఆర్ 3 2 జా 6. నెక్స్ట్ దీన్ని మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇది క్వశ్చన్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ హోల్ బ్రాకెట్ ఉన్న దాన్ని పైన ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని 2 టైమ్స్ రాస్తాం. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అని బేసెస్ ఈక్వల్ గా ఉండి మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ వస్తే పవర్స్ ని యాడ్ చేస్తాం. రెండు ఎక్స్ ఉన్నాయి, ఒకటే ఎక్స్ రాసాం. 3 ప్లస్ 3 ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఇంకా చెక్ చేసుకోవాలనుకుంటే, జనరల్ కూడా చెక్ చేయాలనుకుంటే ఎక్స్ క్యూబ్ అంటే 1 2 3 టైమ్స్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ క్యూబ్ అంటే 3 టైమ్స్ వస్తుంది. 1 2 3 4 5 6 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6. అయితే ఇవన్నీ లెంతీ ప్రాసెస్ వస్తాయి. ఇక్కడ మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ a టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ n అయితే ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, అప్పుడు మధ్యలో కూడా ఈక్వల్ సింబల్ వచ్చింది. ఇక్కడ ఏంటి, బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ వచ్చింది. ఇలా మధ్యలో ఈక్వల్ వస్తే ఈ పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి, m ఈక్వల్స్ టు n అవుతుంది. ఇలా ఉన్నప్పుడు పవర్స్ ని యాడ్ చేస్తాం. ఒక బేస్ వచ్చి పవర్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ బేస్ రాదు, ఇంకా ఓన్లీ పవర్ ఈక్వల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ తీసుకుందాం. 5 టు ది పవర్ ఆఫ్ 2x ఇంటూ 125 ఈజ్ ఈక్వల్ టు 5 టు ది పవర్ ఆఫ్ 9. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద x వాల్యూ. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 125 ఉంది. దీన్ని కూడా 5 ఘాతంగా రాసుకోవాలి. అంటే మనకు తెలుసు ఆల్రెడీగా 5 2 జా 10, 5 5 జా 25, 5 5 జా 25. సో మనం 125 ఏమని రాయొచ్చు, 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 ఇంటూ 5 ఇంటూ 5, 3 టైమ్స్ కాబట్టి 5 క్యూబ్. ఇప్పుడు 5 టు ది పవర్ ఆఫ్ 2x సేమ్ రాసాం, 5 టు ది పవర్ ఆఫ్ 9 సేమ్ రాసాం, 125 ప్లేస్ లో 5 క్యూబ్ రాసాం. ఈజ్ దిస్ క్లియర్? ఈ ఎల్హెచ్ఎస్ చూస్తే ఈ ఫార్ములా ఉంది, a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n లాగా ఉంది. రెండు బేస్లు సేమ్ గా ఉండి మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే పవర్స్ ని యాడ్ చేస్తాం, ఒకటే బేస్ రాసి. అలాగే రెండు 5 ఉంటే ఒక 5 రాసాం, ఇక్కడ 2x ఉంది ప్లస్ 3 పవర్స్ ని యాడ్ చేసాం, ఈక్వల్ టు 5 టు ది పవర్ ఆఫ్ 9 సేమ్ రాసాం. ఇప్పుడు ఇది ఈ ఫార్ములా ఉంది, బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, మధ్యలో ఈక్వల్ సింబల్ వచ్చింది. బేసెస్ ఈక్వల్ ఉంది, మధ్యలో ఈక్వల్ సింబల్ వస్తే పవర్స్ ని ఈక్వల్ చేస్తాం. ఇక్కడ ఏముంది పవర్ 2x ప్లస్ 3, ఇక్కడ పవర్ ఏముంది 9. మనకు తెలుసు ప్లస్ 3 ని అక్కడ పంపిస్తే ఏమవుతుంది, మనకి -3 అవుతుంది. 2x ఈక్వల్ టు 9 - 3 ఈక్వల్ టు 6. జస్ట్ వీ నీడ్ ఓన్లీ x. 2x మీన్స్ 2 ఇంటూ x. x ఈక్వల్ టు 2 మల్టిప్లై అవుతుంది, ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి 6/2 అవుతుంది. 2 1s are 2, 2 3s are 6. x వాల్యూ ఎంత వచ్చింది 3. ఇలా టుడే 40th క్లాస్. ఇప్పటి వరకు మనము జనరల్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చెప్పుకున్నాం. తర్వాత భాజంతి సూత్రాలు చెప్పుకున్నాం. తర్వాత మనకి ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ ఇంటిజర్స్ తర్వాత ఆల్జిబ్రా చెప్పుకున్నాం. సో ఈ సీక్వెన్స్ లోనే మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఏ సీక్వెన్స్ అయితే డే 1 డే 2 ఎలాగ చెప్పానో అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే సీక్వెన్స్ దెబ్బతింటే మళ్ళీ మనకు అర్థం కాదు, కాబట్టి ఆ సీక్వెన్స్ దెబ్బతినకుండా చూడండి. మధ్యలో ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి
పాత వీడియోలు చూడండి, క్లియర్ గా మీకు అర్థమవుతుంది. సో మీకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ గా బేసిక్స్ అందించినానని అనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేసినటువంటి మిత్రులకి మరియు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.